చాలామంది మద్యపానం కూడా సేవిస్తున్నారు. దయచేసి మద్యపానం ఎవరు సేవించొద్దని మనవి చేసుకుంటున్నాం. సాధారణంగా పిల్లలకు దసరా పండుగ అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బట్టలు పట్టిస్తుంటారు. సాయంత్రం కాగానే ఏం చేస్తారంటే ఓ ఫుల్ బాటిల్ పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన వారు పట్టుకరాక పెద్ద పొరపాటు చేస్తుంటారు. అదేంటంటే ఈ చిన్నపిల్లలు కదని చెప్పేసి చిన్న చిన్న గ్లాసులు పెట్టి వాళ్ళకు కొద్దిగా పోస్తుంటారు. సరే మనం తాగుతున్నాం కదని చెప్పేసి వాడు తాగుతారు. సరే మనం పెద్ద పెద్ద లోటాలు లాంటివి పెట్టుకుంటాం, అది వేరే విషయం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే వారు తాగింది బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో కలిసిన తర్వాత మెదడుకు పోతుంది. మెదడు నుండి మెదడులో ఆమ్లగడ్డ కోమలకు పోతుంది. కోమలకు పోవడం వల్ల తన యొక్క స్కిల్స్, నైపుణ్యం ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. దానివల్ల పిల్లాడి యొక్క మార్కులు, ర్యాంకు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని మనవి చేసుకుంటూ, దయచేసి ఎవరు తాగద్దని మరొకసారి విన్నవించుకుంటూ, ఒక వ్యక్తి రాత్రి 12 గంటల సమయం లోపల బాగా తాగి ఇంటికి వస్తున్నాడు. అతని ఇంటికి వస్తుంటే ఒక కుక్క పిల్ల అతన్ని చూసి అరుస్తుంది. అరిచిన తర్వాత ఇంటికి పోయి డోర్ కొట్టి తన భార్యను లేపుతున్నాడు. ఇదంతా ఎలా ఉంటుందో ఈ జోక్ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇలా వస్తున్నాడు అతను. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది ఏమోతి ఒక్క వాడలు ఉంటావు, నువ్వు నన్ను గరుస్తావే, పోయి పక్క వాడవని గరవాలి అంటూ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతున్నాడు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వాళ్ళ భార్య లేచి డోర్ తీస్తుంది. ఏంటిదండి? ఎంతసేపటి నుండి తలుపు కొట్టానే? ఎంతసేపటి నుండి తలుపు కొట్టాలి? ఏమండి రమేష్ గారు, మీరు మర్యాదగా మాట్లాడండి. ఏంటి రమేష్ గారా? నీ తండ్రి వీధిలో కుక్కలు గుర్తుపడతలేవు, ఇంటికాడ పెళ్ళం కూడా గుర్తుపడతలేదు. ఏమండి రమేష్ గారు, ఇది మీ ఇల్లు కాదండి, మీ పక్కిల్లు. ఓ సారీ అండి అంటూ ఇతను వెళ్ళిపోయారు. ఈయన భర్త అంతకుముందే బాగా తాగి ఉన్నాడు. ఆయన లేశారు. ఏయ్, ఎవడేవాడు? రాత్రి 12 గంటల సమయంలో తలుపు కొట్టలేపిండంటే ఎవడు వాడు? అబ్బా, పక్కింటి రమేష్ అండి, బాగా తాగొచ్చి వాళ్ళ డోర్ అనుకుని మన డోర్ కొట్టాడు, అందుకే పంపించేశాను. ఏంటి వాళ్ళ డోర్ అనుకుని మన డోర్ కొడితే పంపించేసావా? ఊరికే పంపించేసావా? వాడిని పిలిచి చెప్పు తీసుకొని కొట్టు. అబ్బా, ఎందుకండి? నేను చెప్తానా? వాడిని పిలిచి చెప్పు తీసుకొని కొట్టు. అబ్బా ఎందుకండి? ఎందుకంటే ఇప్పటిదాకా వాడి పెన్లం నన్ను కొట్టింది.